హాయ్ టుడే రెసిపీ వచ్చేసి చెక్కలు. మేము వీటిని పప్పు చెక్కలు అంటాము. వీటి కోసం ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కిలో వరిపిండిని బౌల్లోకి వేసి దీంట్లో కారం కోసం కొన్ని పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లోకి వేయాలి. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల దీనిలోకి మనం నానబెట్టిన పెసరపప్పు, ఒక స్పూను నువ్వులు, ఒక స్పూన్ ఉప్పు వేసి ఉంచుకోవాలి. ఇలా మిక్సీ చేసిన కారాన్ని దాంట్లోకి వేసి కలిపేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ వేసి కలపాలి. ఈ వేడి ఆయిల్ బదులు మనం బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కారము, ఆగిలు, ఉప్పు అన్నీ కలిపేలా చేయాలి. దీంట్లోకి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసి కలిపేయాలి. ఇప్పుడు దీన్ని మనం వేడి నీళ్ళతో కలుపుతాము. కొన్ని వేడి నీళ్ళు ముందుగా కాగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు అనేది దీంట్లోకి పోసి వేడి నీళ్ళు హ్యాండ్ డైరెక్ట్గా పెట్టకుండా ఆ పిండి అనేది ఆ వేడి నీళ్ళ మీద వేసి కలిపేయాలి. కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. ఇలా పిండి అనేది మొత్తం కలిసిపోయిన తర్వాతకి పిండి అనేది మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సైజు బాల్స్ అయితే సరిపోతాయి. పిండి అనేది ఆరిపోకుండా ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. దీనికోసం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం ముందుగా తయారు చేసిన ఉండల్ని దాని మీద 1 బై 1 పెట్టాలి. సేమ్ సైజ్ పాలిథిన్ కవర్ ఇంకొకటి తీసుకొని ఆ బాల్స్ మీద పెట్టేసి ఒక రౌండ్గా ఉన్న బౌల్ తీసుకొని వాటిని ప్రెస్ చేయాలి. అప్పుడు ఈజీగా చెక్కగారెలు అయిపోతాయి. ఇలా మనం ఎన్ని చెక్కగారెలైనా చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. ఈజీ ప్రాసెస్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా వచ్చిన తర్వాతకి పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇవి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అప్పాలని 1 బై 1 ఆయిల్లోకి వేయాలి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లోకి వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కన ఒక బౌల్ తీసుకొని టిష్యూ వేసి దాంట్లోకి తీసుకోవాలి. ఇలా 1 బై 1 బ్యాచ్ల వైజ్గా వేసుకోవాలి. ఈ వర్షాకాలంలో పిల్లలకి స్నాక్స్గా ఇవి చాలా బాగుంటాయి. వేడిగా తినేయచ్చు. ఇలా టిష్యూ పేపర్లో తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ చేసిన తర్వాతకి ఒక బౌల్ నిండా వస్తాయి. ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.